ఓం సాయిరామ్. అమ్మ గాన్ కతీరా చూసారా మీరు? ఈ గాన్ కతీరా మీరు వాటర్ లో ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. 1 కప్ వాటర్ లో 2 స్టిక్స్ ఖాళీ సోక్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది జెల్లీ లాగా అయిపోతుంది. ఈ జెల్లీ స్ట్రక్చర్ కి మీరు బటర్ మిల్క్ లో మిక్స్ చేసి, మీకు వాతం దోషం ఉంటే పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి మంచిగా బటర్ మిల్క్ లో మిక్స్ చేసి తాగేసేయండి. మీకు హెడేక్ ఉంటే క్లియర్ అయిపోతుంది. మీకు ఐస్ లో బర్నింగ్ అవుతుంది, క్లియర్ అయిపోతుంది. బాడీలో ఎక్కడ కూడా బర్నింగ్ సెన్సేషన్ ఉంటే క్లియర్ అయిపోతుంది. ఇంకా మీకు నోజ్ లో రక్తం పోతుంది, పాలిపాప్ ఉంది, క్లియర్ అయిపోతుంది. ఎక్ని ఉంది, పింపుల్స్ ఉంది, వ్రింకల్స్ ఉంది, ఫ్రెకల్స్ ఉంది, ఏదైనా మార్క్స్ ఉండిపోతుందంటే అది కూడా క్లియర్ అయిపోతుంది. మీకు లివర్ లో ఎక్కువ హీట్ ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది. వైట్ డిశ్చార్జ్ ఎవరెవరికి ఉంది, ఆ వైట్ డిశ్చార్జ్ కూడా స్టాప్ అయిపోతుంది. బ్లీడింగ్ పైల్స్ ఉంది, బర్నింగ్ పైల్స్ ఉంది అంటే కూడా మీరు తాగితే మీకు బర్నింగ్ ఇంకా పెయిన్ఫుల్ పైల్స్ కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకా మీకు వెజైనాలో ఇన్ఫెక్షన్ అవుతుంది, యూటీఐ ఇన్ఫెక్షన్ అవుతుంది, యూటీఐ ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ అయిపోతుంది. ఇది మార్నింగ్, ఆఫ్టర్నూన్ 2 టైమ్స్ తాగండి, క్లియర్ అయిపోతుంది. మీకు పిత్ ప్రకృతి ఉంటే, చాలా యాసిడ్ అవుతుంది, యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుందంటే మధ్యాహ్నం, పొద్దున కూడా ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి బటర్ మిల్క్ లో మిక్స్ చేసి మంచిగా మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం 2 టైమ్స్ మంచిగా తాగేసేయండి. మీ యాసిడ్ రిఫ్లెక్స్ కూడా స్టాప్ అయిపోతుంది. మీకు ఇండైజెషన్ ఉంటే కూడా క్లియర్ అవుతుంది. కాన్స్టిపేషన్ ఉంటే కూడా క్లియర్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మంచి ఫైబర్ ఉంటుంది. ఇంతే కాదు, ఫీమేల్ కి బ్రెస్ట్ చాలా చిన్న ఉంటుంది. మంచిగా దాని మీద మసాజ్ చేస్తే ఫీమేల్ కి బ్రెస్ట్ కూడా మంచి అవుతుంది. మేల్స్ కి నైట్ ఫాల్ ఉంటుంది, మేల్స్ కూడా ఆ వాటర్ కి తాగేస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. కఫం ప్రకృతి ఉంటే మీరు మధ్యాహ్నం కొనే తీసుకోవాలి, మార్నింగ్ తీసుకోకండి. అది కూడా కొంచెం వామ్ వాటర్ లో మిక్స్ చేసి తాగండి. ఎందుకంటే డైరెక్ట్ తాగేస్తే గొంతులో స్టిక్ అయిపోతుంది అది. సో కేర్ఫుల్ ఉండండి. దానికి బటర్ మిల్క్ లో లేకపోతే మ్యాంగో మిల్క్ షేక్ లో మిక్స్ చేసి తర్వాత తాగండి. అది కూడా మట్టి కుండ ఉంటుంది కదా, దాంట్లో పెట్టండి వాటర్ 150 ml. ఇంకా 2 స్టిక్స్ పెట్టేసేయండి. ఈ వాటర్ మీరు మంచిగా తాగితే మీకు అన్ని రోగాలు క్లియర్ అయిపోతుంది. జాయింట్ పెయిన్స్ కూడా పోతుంది, న్యూరో పెయిన్స్ కూడా పోతుంది. ఎందుకంటే దీంట్లో పెయిన్ కిల్లర్ ప్రాపర్టీ ఉంటుంది. ఇంకా దీంట్లో యాంటీ కార్సోజెనిక్ ప్రాపర్టీ ఉంటుంది. మీకు ఎక్కడైనా ట్యూమర్ ఉంటే ఆ ట్యూమర్ గ్రోత్ కి కూడా స్టాప్ చేసేస్తుంది. మీకు కోల్డ్, కాఫ్, ఇంకా సైనస్ ప్రాబ్లం ఉంటే, అస్తమా అంటే, బ్రాంకైటిస్ ఉంటే తీసుకోకండి. ఎందుకంటే మీకు సైనస్ అగ్రివేట్ అయ్యేది ఛాన్స్ ఉంటుంది. ఈ గాన్ కతీరా చాలా కూల్ ఉంటుంది, హాట్ ఉండదు. దీనికి వాటర్ లో పెడితే కూల్ అవుతుంది. నెయ్యిలో మంచిగా రోస్ట్ చేస్తే హీట్ అయిపోతుంది. అందుకోసం మనం వాటర్ లో పెట్టి రాత్రి ఓవర్ నైట్ సోక్ చేసి తాగితే మన బాడీ కూడా కూల్ ఉంటుంది. సన్ స్ట్రోక్ అవ్వదు, సన్ బర్న్ అవ్వదు. ఎక్ని పింపుల్స్ చాలా ఉంటే మీరు దాంతో మసాజ్ చేయండి. ఐలిడ్స్ లో చాలా పెయిన్ అవుతుంది, బర్నింగ్ అవుతుంది అంటే 30 మినిట్స్ దాని మీద పెట్టి, తర్వాత 30 మినిట్స్ దాకా పెట్టి తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. మీకు తొందరగా 20 to 21 డేస్ లో మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా 21 బెనిఫిట్స్ పక్కా ఉంటాయి. ఓం సాయి.